ఆ యక్షిణి గురించి ఆమె పెట్టిన నియమాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ జరుగుతున్నదేదో ర్యాండమ్గా చేసే దాడులు కావు. దీనికంటూ ఒక పక్కా పద్ధతి ఉంది. ఇది మనకు అద్భుతంగా వివరిస్తున్నదేమిటంటే, గ్రామస్తుల రక్షణకు ఆ యక్షిణి రాజ్యానికి మధ్య ఉన్న స్పష్టమైన తేడా. ఆ 100ఏళ్లనాటి ఒప్పందం ప్రకారం చీకటి పడ్డాక గ్రామస్తులు ఇళ్లల్లోనే ఉండాలి, గడపల దగ్గర పసుపు గీతలు గీయాలి, నూనె దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా బయటనుంచి పిలిచే గొంతులని పొరపాటున కూడా లోపలికి ఆహ్వానించకూడదు. ఎందుకంటే ఆ యక్షిణి తన 2 కిలోమీటర్ల రాజ్యంలో అమావాస్యనాడు స్వేచ్ఛగా తిరుగుతుంది, ఇష్టమైన వాళ్ల గొంతులను అచ్చం దించుతుంది. కాని మనం పిలిస్తే తప్ప ఆమె లోపలికి రాలేదు. రక్షణకు, వినాశనానికి మధ్య ఉన్న ఈ చిన్న గీతను ఇది పర్ఫెక్ట్గా చూపిస్తోంది. ఇంతకీ యక్షిణి అంటే ఏమిటి? ఈ సందర్భంలో యక్షిణి అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతానికే పరిమితమైన ఒక అతీంద్రియ శక్తి. ఇది నేరుగా భౌతికంగా మనమీద దాడి చేయదు, మన మైండ్తో ఆడుకుంటుంది. అత్యంత సన్నిహితుల గొంతులను మక్కీ కాపీ చేసి మనల్ని మానసికంగా గందరగోళపెట్టి తన దారిలోకి లాక్కుంటుంది. భౌతికంగా హింసించడం కన్నా మానసిక దాడి చేయడమే దీని అసలైన ఆయుధం. ఈ రూల్స్ దాటితే ఏం